నేను ఒక 8-10 మినిట్స్ వరకు చికెన్ అట్లనే ఫ్రై చేసినాను. సో, ఆటోమేటిక్‌గా అవే వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోయి కొంచెం దగ్గరకయింది చికెన్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కొంచెమే వేసినా. అందుకని ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ ఏస్తున్నా. సాల్ట్ ఇంకా కొంచెం కారం, సేమ్ మళ్ళీ కొంచెం గరం మసాలా. ఒకవేళ బిలో 1 ఇయర్ కిడ్ అయితే మీరు అసలు సాల్ట్, స్పైసెస్ ఏమి ఎక్కువ యూజ్ చేయకండి. ఖాళీ జీరా పౌడర్ యూజ్ చేస్తే బెటర్. నేను అబవ్ 1 ఇయర్ కిడ్ కాబట్టి సాల్ట్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పుదీనా ఆకులు తీసుకోండి. పుదీనా కూడా కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. పుదీనా నెక్స్ట్ ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను నేను. కొత్తిమీర వేసుకొని కొంచెం కలపండి. నెక్స్ట్ మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకుందాం ఇప్పుడు. బియ్యం వేసిన తర్వాతకి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఆ బియ్యం అనేది కొంచెం అవి అందులో ఫ్రై చేద్దాము. ఒక 5 మినిట్స్ వరకు అట్లానే బియ్యంని ఫ్రై చేయండి వాటర్ వేయకుండా. ఇప్పుడు కొంచెం దగ్గరకయింది కాబట్టి ఇప్పుడు నేను దానికి సరిపడా వాటర్ వేస్తున్నాను. నేను దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాతకి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి, ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్‌గా సరిపోయా లేదో ఒకసారి లాస్ట్ టైం చెక్ చేసుకుందాము. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. సో, అందుకే నేను కొంచెం సాల్ట్ వేసాను ఇంకా. అంతే నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి అది ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అలా చూస్తూ ఉండగానే ఒక విజిల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ విజిల్స్ అన్నీ అట్లా వస్తూనే ఉన్నాయి. 4 విజిల్స్ తర్వాతకి చూస్తే చికెన్ రైస్ రెడీ. సో, ఇది నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. ఇలా చికెన్ రైస్ చేస్తే బేబీస్ చాలా ఈజీగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది విత్ లెస్ మసాలాస్. సో, ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీ బేబీస్కి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బేబీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.